వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపూర్లో దీక్ష చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్లో నిర్మించాలని ఇచ్చిన జీవో ప్రకారం మల్లాపూర్లోనే నిర్మించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దీక్ష చేస్తున్న బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్యను పోలీసులు అరెస్ట్ చేసి వలిగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టులతో ఇటీవల యాదగిరిగుట్టలో జరిగిన ఓ సంఘటనను మళ్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మెడికల్ కళాశాలను మల్లాపూర్లోనే నిర్మించాలని దీక్ష చేస్తున్న నాయకులకు జిల్లా యంత్రాంగం స్పందించింది. గత ప్రభుత్వంలో మరి 183 కోట్లతోటి మెడికల్ కళాశాల యాదగిరిగుట్ట మండలానికి మంజూరైన సందర్భంలో మల్లాపురంలో గ్రామంలో 64 సర్వే నెంబర్లో ప్లేస్ ఉన్నది, మా ఊర్లో పెట్టమని చెప్పి అంటే అప్పుడు ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని నేను మల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి నేను అక్కడనే పెడతా అని చెప్పేసి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరినీ పిలిపించి కూడా ప్లేస్ చూడడం జరిగింది. ఆ ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ప్లేస్ కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టాలి, ఇంకో వారం రోజులు ఉందనగానే మరి ఎలక్షన్లు వచ్చినాయి, దాంతో ఆగిపోయింది. మరి బీర్లయ్య గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మల్లాపురం అదే ప్లేస్లో పెడతామని చెప్పేసి మల్లాపురం గ్రామానికి వచ్చి చెప్పి మరిపోయాడు. తర్వాత నేను వెంకటయ్యకే పేరు వస్తుంది, అప్పటి ప్రభుత్వానికి పేరు వస్తుంది, సునీత మహేందర్ రెడ్డి గారికే పేరు వస్తుంది, మరి నేను ఇక్కడ పెడితే బాగుండదనే ఉద్దేశంతో ఆయన నిన్న మొన్న ఒక లిటికేషన్లో ఒక 100 ఎకరాల భూమి కొన్నాడు. ఆ భూమి పక్కపుంటే ఈ కళాశాల నిర్మించాలని నిర్ణయం తీసుకుండు. అది ఎవ్వరు కూడా ప్రజలు బతికేదానికి కాదు, అది ఆయన బతుకు తెరువు కొరకు ఆయన కొరకే చేసుకుంటుండు తప్ప ఇది ప్రజల కొరకు కాదు. అందుకే నేను ఈ దీక్షను విరమించలేను. ఏదో ఒక హామీ వచ్చేంత వరకు మాత్రం నేను ఇలాగనే కొనసాగిస్తాను తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారి మాట ఏదైతే చెప్తా ఉన్నారో, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ఏదైతే మాట చెప్తున్నారో దానికి అనుకూలంగానే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బీర్లయ్య గారు కూడా మరి గతంలో మల్లాపూర్ రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 64లో మరి దాదాపు 200 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ నిర్మించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చివేసి మరి దాతర్పల్లి రెవెన్యూ విలేజ్లో గుట్టల మధ్యలో ఈరోజు సేమ్ జీవో అంటే సేమ్ బడ్జెట్తోని అక్కడ నిర్మాణం చేయాలని చెప్పి మరి డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే గతంలో నిర్ణయం జరిగిందో మరి సర్వే నెంబర్ 64 మల్లాపూర్ రెవెన్యూ విలేజ్లో ఏదైతే గతంలో నిర్ణయం జరిగిందో అక్కడే నిర్మించాలని డిమాండ్తోని ఆ గ్రామ మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, అదేవిధంగా యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్ర వెంకటయ్య గారు, ఇప్పటికీ వారు 4వసారి మండల పార్టీ అధ్యక్షులు, వారు ఈరోజు నిరసన దీక్షకు కూర్చున్నారు, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ గ్రామస్తులంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ